బిఎస్ఎన్ఎల్ కాలనీ సెకండ్ స్ట్రీట్ ఇదేరా. ఆయన అడుగు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఆనందరావు గారు ఇల్లు ఎక్కడండి? అదిగో ఆ కనిపిస్తోంది ఆ ఇల్లు. అదా, థ్యాంక్ యూ అండి. స్వామి, బాల్యాన్ని ఇచ్చావు, తీసుకుపోయావు. యవనాన్ని ఇచ్చావు, అది తీసుకుపోయావు. భార్యనిచ్చావు, మర్చిపోయేవేమో గుర్తు చేస్తున్నాను. దాన్ని ఇప్పుడు తీసుకెళ్ళిపోతావు స్వామి. వచ్చేసావా స్వామి? వస్తున్నా. నమస్కారం. ఆనందరావు గారు అంటే మీరేనండి? ఆనందం లేని ఆనందరావు నేనే. మీరు? మీ అబ్బాయి పేరు రాజే కదండి? అబ్బాయి రాజు. ఏడు దీంతోనే? దేంతో దాంతో మాకెందుకు, మీ అబ్బాయి పేరు రాజే కదా. నాకు అసలు పిల్లలే లేరయ్యా. పోనీ మేడం గారికి ఏమైనా? దాన్ని అడిగి చూడు, అది టెంక పగిలిపోద్ది. సారీ అండి, మీ లోపాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టేందుకు వీఆర్ సారీ. పర్ఫెక్ట్ అండి. మీ టవల్ జారిపోతుంది, పట్టుకోండి. సార్, నా దగ్గర మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉంది సార్. ఏమండి, రసాలు ఎక్కడ పెట్టారు? కష్టపడేది నేను, కూర్చుని తినేది ఈడును. టామ్ అండ్ జెర్రీ, ఈ వయసులో వీడికి స్పూన్ ఫీడింగ్. రాజు ఏం చేశాడు? బాక్సింగ్. నీతోనా? బాక్సింగ్ చేస్తాడంటగా. ఎవరు చెప్పారు? తెలిసిందిలేండి, మీరు రాజు ఫాదరేగా. మీరు అప్లోడ్లా? కాదు సార్. అయితే రాజు నా కొడుకు. తను బాక్సరే కదా అని వాడు చెప్పినా నమ్మకండి. పనేంటి? కొంచెం కలవాలి సార్. కలవండి. ఎక్కడ ఉంటారు సార్? పార్క్ లో, బీచ్ లో, సినిమా హాల్లో, బస్ స్టాండ్ లో, ఎక్కడైనా ఉండొచ్చు. బాక్సింగ్ అంట, బాక్సింగ్. బాక్సింగ్ అంటే చేతికి గ్లవ్ వేసుకుని మూతి మీద గుద్దేసుకుంటారు, అదే. అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కదా? ఇప్పుడు కూడా కాదు. ఏంటో ఏటి పాప, చూడడానికి మంచి తిని బీర్లా కొన్నావు. రోజుకి ఎన్ని బీర్లు తాగేస్తావేటే? ఏంట్రా, వాట్ డు యు మీన్ బియర్ అంటే ఏంటి? పిచ్చా? ఒరే రాజు, బ్యాటీరా. ఫస్ట్ బ్యాటింగ్ నాదే, నువ్వు వెళ్ళా. పదా పిలుస్తున్నారు, వెళ్ళమ్మా. అమ్మా అనేసాడా? అమ్మ అమ్మ ఏంటి? ఇంకోసారి అమ్మకి ఏం అనుకో. అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ అన్నావు అనుకో. నువ్వు రారా బాబు, మీ అమ్మని కదరా. మొఖం వేసుకొని అమ్మని ఏమైనా ఎంత నాకు మండిపోద్దని నీకు తెలుసు కదా బావా. ఓరో ఈ మ్యాచ్ గెలుస్తా ఉంటావా? బెట్టింగ్ 50 కాస్తాం. కంగారు పడక బావా, అందరూ బొట్టోళ్ళే. ఈ మ్యాచ్ మందే. రే బాలయ్యరా, అబ్బా బ్యాట్ తిప్పి పట్టుకోరా. ఏడు పరువు పోతుంది బా నీ వల్ల. బొట్టోళ్ళతో కూడా మాటలు కాస్తాను. అక్టోబర్లోనే జరగబోతోంది. కానీ మీరు అనుకుంటున్నట్టు ప్రైజ్ మనీ 5 కోట్లు కాదు, 3 లక్షలు మాత్రమే. గుడ్ మార్నింగ్ ఎయిర్ కోస్తా. చిన్న ఇన్ఫర్మేషన్, బాక్సింగ్ టోర్నమెంట్ కి మీరేమన్నా స్పాన్సర్ చేస్తున్నారా? సారీ సార్, మేము క్రికెట్ కి తప్ప ఏ స్పోర్ట్స్ కి ఇంతవరకు స్పాన్సర్ చేయలేదు. ఇప్పట్లో ఐడియా కూడా లేదు. ఆహా, అంటే ఇప్పుడు కాదు మేడం, ఓ 4 months తర్వాతేనా? అప్పుడు చేయండి, చెప్తాను. ఇదో పెట్టేసింది. రాజు బాక్సర్ కాదు. బాక్సింగ్ మ్యాచ్ అక్టోబర్ కన్ఫర్మ్. క్యాష్ రివార్డ్ 5 crores. నా బూడిద ఉల్టా మనల్ని అడిగానే ఉన్నారు. సో నో.
ఎయిర్ కోస్తా టోర్నమెంట్ స్పాన్సర్ మళ్ళీ ఇంకోసారి అడిగితే ఖర్చు ఇలా ఉన్నారు. సో నో. సో గైస్, ఈ బిల్డప్ చూసి భయపడకండి. రాజు ఖచ్చితంగా గెలుస్తాడు. ఎయిర్ కోస్తా వస్తుంది. 5 కోట్ల స్పాన్సర్ తెస్తుంది. ఎందుకంటే పేపర్లోని కాబట్టి. పొట్టిది కరెక్ట్. ఈ విషయం రాజుకు తెలియదు, మనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే పేపర్లోని కాబట్టి. పొట్టిది మళ్ళీ కరెక్ట్. సో రాజుని బాక్సర్ని చేయాలి. చేస్తే వాడు అక్కడ గెలుస్తాడు. 5 కోట్ల డబ్బులు మనకి ఇస్తాడు. ఎందుకు? పేపర్లో ఉంది కాబట్టి. కరెక్ట్. అను ఏం ఆగిపోయావా? మాది తెలదు మరి. అది కాదబ్బా, పైకి వెళ్ళి మెట్టి దెబ్బలు తిన్నాడుకేమో ఫెడరేషన్ 3 లక్షలు, కింద కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ కమాన్ అన్నాడు 5 కోట్ల. తలకే ఉన్నాడు ఎవడో ఒప్పుకోడబ్బా డీల్కా కదా. అందుకే ఓ పంచేద్దాం. వాడికి మంత్లీ ఒక 50,000 ఇస్తామని చెప్దాం. వాడి బాక్సింగ్ ట్రైనింగ్ ఖర్చులు, వాడి పర్సనల్ ఖర్చులు అన్ని మనం చూసుకుంటామని చెప్దాం. వాడికి ఎలాగో పని పడలేదు కాబట్టి సచిన్ ఒప్పుకుంటాడు. పాయింటే. ఓకే డన్. సో రేపు రాజును కలుస్తున్నాం, అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం, మన ఆట మొదలు పెడుతున్నాం. ఓకే. అదేదో చెప్పారే, కాఫీ కాస్టియో కాస్టీ కాఫీయో. అటు వెళ్ళెత్తుకు. నువ్వు వెళ్ళరా. వెళ్తాం. అనియా, కాస్టీ కాఫీ ఎక్కడ? కాఫీ షాప్ లో. అబ్బో ఈడు ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని. హలో మిమ్మల్ని. థ్యాంక్స్, ఇవ్వండి. పర్లేదు. లిక్ చేశారు కదా, బాగుంది కదా అని. అవన్నీ నాకు తెలీదు. నాకు వేరే కొనివ్వు. కమ్ విత్ మీ. ఓ తెల్లమ్మాయి, నేను ఒకటే కదా తిన్నాను. రా. చూడండి, నేను రావద్దన్నా వచ్చే టైపు, మీరే రారా అంటున్నారు. ఐ డోంట్ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. నాకు వేరే కొనివ్వు అంతే. డబ్బులు లేవండి. నాకు అదంతా అనవసరం. ఎవరినైనా అడిగి కొనివ్వు. మా ఫ్రెండ్ గడికి ఎంత ఉన్నాడు, ఆడికి ఫోన్ చేయండి. ఆడికి డబ్బులు ఉన్నాయి. ఏ నువ్వే చేయొచ్చుగా. బ్యాలెన్స్ లేదండి, పూర్ ఫ్యామిలీ. బిలీవ్ మీ. సరే నెంబర్ చెప్పు. 9848016184. రింగ్ అవుతుంది. ఆడికి జెంట్స్ వాయిస్ అంటే ఎలర్జీ. మీరే మాట్లాడండి. మిస్టర్ రాజు గారి ఫ్రెండ్ అని చెప్పండి. హలో. క్రెడిట్ కార్డా? నేను రాజు గారి ఫ్రెండ్ అని మాట్లాడుతున్నాను. రాజుగారే? నువ్వు ఆ టీ కొట్టుడు సూపర్ 2వ దానివి కదా. ముష్టి 500 కోసం గొంతులు మార్చేస్తావా? నాకు మండ నీకో తలకాయలు మార్చగలను. ఇదిగో నమ్మటం లేదు. అవునా? ఇటు పెట్టండి. రాయ్ నేను రా. ఏంటి బా, ఎవరితది? నా లవరు. ఊరికే అలా చెప్తేనే వస్తాడు. హలో. సారీ, యాక్చువల్లీ ఐ థింక్. తొందరగా రండి, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం. రాజు డాలర్ మై ఫ్రెండ్. నాకు డాలర్స్ వద్దు, రూపీస్ ఇవ్వండి. లవరానో డబ్బులు అడుగుతుంది అంటే అనుకోకుండా బేబ్ తెచ్చుకుని ఐస్ క్రీమ్ తినేసాను రా. డబ్బులు తీసుకుని ఇవ్వండి. 40 రూపాయలు ఇచ్చిరా. 40 రూపీసా? అంత పెద్ద అమౌంట్ నా దగ్గర ఎందుకు ఉంటుందా? 40 రూపీస్ అంత పెద్ద అమౌంటా? కదా, మరి వదిలేయండి. టైం వేస్ట్. ఇదిగో డార్జిలింగ్, నువ్వు నంబర్ ఇచ్చి పేరు చెప్పకపోతే ఏమని సేవ్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు యాపిల్ ఆరెంజ్ అలాంటిది ఏదో ఉంటది కదా. ఏ సిరి. సిరి పేరు బాగుంది కదరా. ఫ్రెండ్ కూడా సూపర్ గా ఉంది కదా. ఎక్కడికి వెళ్తున్నారు చూడ. ఐస్ క్రీమ్ ఇట్టిచ్చే. సిరి ఫ్రెండ్. ఏంటి ఇక్కడ కాఫీ కాస్ట్లీ? అది ఎక్కడ? కాఫీ కాస్ట్లీ కాదు, కాఫీ క్యాజువల్. అదిగో అక్కడ. కాఫీ క్యాజువల్ అన్నమాట. ఏదో ఆడాలన్నారు. ఏదో కాదయ్యా, బాక్సింగ్. బాక్సింగ్ మన వల్ల కాదు భయ్యా. వల్ల కాదని చెప్పడానికి అంత సిగ్గెందుకు భయ్యా? అంటే ఈ మధ్య ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాను. నువ్వెక్కడికి రా? ఏదో పారేసినట్టుగా తెద్దామని. అమ్మాయినా? కాదు, మనసుని. కామెడీలు వద్దు బ్రదర్, సీరియస్ లవ్ ఇక్కడ. లవ్వా? ఓ యవ్వో, దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది. బాక్సింగ్ అంటే 2 కొట్టుకోవాలి కదా. అంతే కదా. మనకు రాదు కదా అసలు. అవతలేడు ఆలోచనతో కొట్టాడు అనుకో, ఏ ముక్కో మూతో మాయమైపోయింది అనుకో. హ్యాండిక్యాప్డ్ కోటాలో కూడా అమ్మాయి ఒప్పుకోదు. కరెక్టే కదా? కరెక్టే. మీ ఫ్రెండే కరెక్ట్ అంటారు. ఏంటే కరెక్ట్? ముందు మ్యాటర్ చెప్పు. నువ్వే చెప్పు. చూడు బ్రదర్, మంత్లీ 50,000 ఇస్తాం. 50,000?
75,000. 75,000. ఓకే 1 lakh. 1 lakh. ఓకే 1 lakh ఫైనల్ సార్. అంటే ఇప్పుడు ట్రై చేద్దాం అంటారు అంతేనా? అంతే ఏంటిది? అగ్రిమెంట్. అగ్రికల్చర్ బాక్సింగ్ ఏదో క్లారిటీగా చెప్పండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాను మళ్ళీ. అగ్రిమెంట్ అంటే ఒప్పందం సార్. ఎందుకే? మేము నీకు డబ్బులు ఇక్కడ మోసం చేస్తే గోప్ పగిలిపోతుంది. అలాంటివి అవుతారు, ఇలాంటిది అనమాట. ఏం రాస్తుంది ఇందులో? ఫెడరేషన్ ద్వారా వచ్చే డబ్బులు మొత్తం మీకు, ఆ పై పైన వచ్చే జీలకర్ర బెల్లం మాకు. ఆ పైన కప్పు చెప్పు తప్ప ఇంకేం మిగలదు. అది చాలు సార్, మాకు పనిచేసుకుంటాం. అబ్బా, అడ్వాన్స్ 50,000. ఈ బైక్ తీసి ఎవరివి? నవే భయ్యా. అయితే నువ్వే పెట్టుకో. మీవే భయ్యా, మీవే తీసుకోండి. I like that. ఏంటది? ఐఫోన్. మై ఫోన్. థ్యాంక్ యూ. విత్ ప్లేజర్. అవును, ఆ అమ్మాయి వెనకాలే తిరుగుతున్నాను ప్రస్తుతానికి. నా పని అదే. ఆ పని అయ్యేదాకా ఏంటదే? బాక్సింగ్. దానికి వెళ్ళడం కుదరదు. ఆ అమ్మాయిని ఎలా సార్ మీకు సెట్ చేసేది? నన్నే అమ్మాయికి సెట్ చేయండి. అది ఇంకా కష్టం కదా సార్. అబ్బా, మరి మీరు ఎందుకు ఉందా? మీరు చెప్పింది కరెక్టే కదా, కానీ ప్రాక్టికల్ గా ఛాన్స్ లేదు కదా. ప్రాక్టికల్ గా ఛాన్స్ లేనప్పుడు ప్రాక్టీస్ రావడానికి కూడా ఛాన్స్ లేదు. అలా వచ్చారా? ఓ పని చేయండి, మీరు ఎలాగో ఆ అమ్మాయి వెంట తిరుగుతున్నారు కదా, అదే కంటిన్యూ చేయండి. మేడం సెట్ అయిపోతుంది. కరెక్ట్. కిషోర్. ఎస్ సార్. నీకు చిన్న పెట్టగా చెప్తాను విను. ఒకడు ఆకలేసి చేపలు పట్టుకుందామని చెరువు దగ్గరికి వెళ్ళి గేలం వేశాడు, దొరకలా. ఈసారి వలేసాడు, అయినా దొరకలా. ఎలాగూ ఎండాకాలమే కదా అని చెరువు ఎండిపోయిన తర్వాత చేపలు పట్టుకుందామని అక్కడే వెయిట్ చేశాడు. చేపలు దొరికాయా? అనుకున్నట్టుగానే ఓ నెల తర్వాత చెరువు ఎండిపోయింది. ఇప్పుడు దొరికాయా? వడదెబ్బ గాడి చచ్చాడు. వీడి దెబ్బకి మనం చచ్చిపోండి. నా లవ్ సెట్ చేసి చచ్చిపోండి. ప్యూర్ లవ్ అయితే పెద్ద పట్టించుకునేవాడి కాదు, బట్ ఇట్ ఈస్ ట్రూ లవ్. రెండు ఒకటే. రెండు ఒకటే ఎలా అవుద్ది? రెండే ఏంటో ఇలా కూర్చోవాలి. ఎవడిచ్చాడు? ఇంత ఇంజనీరింగ్ చదువు చదివి వీటికి బ్రోకర్ పని